ఫిబ్రవరి 12వ తారీఖు బుధవారం రోజున సింహ రాశి వారికి ఊహించని ఒక అద్భుతం అనేది జరుగుతుంది. సింహ రాశి వారు ఎక్కడ ఉన్న వీడియోని తప్పకుండా చూడండి. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారికి ఉదయం 11 నుండి రాత్రి 11 మధ్యలో జరిగేది ఇదే. సింహ రాశి వారు ఎక్కడ ఉన్న వీడియోని తప్పకుండా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా ఉండకపోవటం, ఇలాంటి మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. ఒక్కసారి గురువు గారిని నమ్మకంతో సంప్రదించి చూడండి, ఖచ్చితంగా మీ జీవితమే మారిపోతుంది. అలానే వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 8121913664. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి, మీ సమస్యలను దూరం చేసుకోండి. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జీవితంలో అనుకున్నటువంటి స్థానం దక్కాలి అంటే ఏ దైవాన్ని పూజించాలో అన్నటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే సింహ రాశి వారి గుణగణాలు అనేవి చాలా బాగుంటాయి. సింహ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గుణాలు అద్భుతంగా ఉంటాయి. అంటే వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది. వీరు చాలా గొప్పగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా మోస్తారు. కుటుంబాన్ని ఎప్పుడూ కూడా మంచిగా చూసుకోవాలి అనేటటువంటి దానిపైన ఎక్కువగా దృష్టిని సాధిస్తూ ఉంటారు. వీరి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారిని బాగా చూసుకుంటూ ఉంటారు. ఈ సింహ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను బాగా చూసుకుంటూ ఉంటారు. వీరి యొక్క అంటే వీరు ఎంత కష్టపడినా సరే కానీ వీరి యొక్క కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టపడకుండా ఉండాలి అనుకునేటటువంటి వ్యక్తిత్వం. దానికోసం వీరు ఎంతైనా కష్టాన్ని తీసుకుంటూ ఉంటారు. అలానే ఈ సింహ రాశి వారు చాలా మంచి వ్యక్తులు. బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని సమయపాలనని కూడా క్రమశిక్షణతో వీరు నడుపుతూ ఉంటారు. ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటారు. ఇక సింహ రాశి వారికి ఖచ్చితంగా ఈ సమయంలో గోచారం అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అలానే వీరు డబ్బుతో దేన్నైనా కొనగలం అనేటటువంటి కాన్ఫిడెన్స్ వీరికి ఉండదు. ఎవరైనా తప్పు చేస్తే అందరికీ సమానమైనటువంటి శిక్షను విధించాలి అనుకుంటారు. గంభీరమైనటువంటి నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. గంభీరమైన వాయిస్ని కలిగి ఉంటారు. దానితో పాటు ఇక ఈరోజు లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగితే మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు విఘటిస్తాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. అలానే కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగించవచ్చు. శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని మీరు వృధా అస్సలు చేయకూడదు. ఈ సమయంలో సింహ రాశి వారు సమయాన్ని వృధా చేస్తే గనక చాలా ముఖ్యమైనటువంటివి కోల్పోవలసి ఉంటుంది. అలానే ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఆలస్యం జరిగితే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క ముఖ్యమైనటువంటి సూచనలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాలలో మీ యొక్క శ్రమకు తగినటువంటి పూర్తి ఫలితం అనేది దక్కుతుంది. ఇక బాగా కష్టపడవలసి కూడా ఉంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అలానే ఈ యొక్క సమయంలో శుభకాలం అనేది నడుస్తూ ఉంది. ఆస్తి వృద్ధి చేసేటటువంటి క్రమంలో సఫలీకృతులు అవుతారు. ఆత్మీయుల వల్ల మంచి జరుగుతుంది. ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.
అవుతాయి. మీ యొక్క పనితీరులో అందరినీ కూడా ఆకట్టుకుంటారు. మీ యొక్క మీ రంగాలలో వృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. కీలక విషయంలో పెద్దలను కూడా కలుస్తారు. ఇబ్బంది అంటే పెద్దలను కలవడంతో పాటు శుభవార్తలు కూడా వింటారు. ఇక మీకు ఇబ్బందిగా అనిపించిన సంఘటనలకు దూరంగా ఉండటం అనేది మీ ఆరోగ్యానికి మేలుగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం విషయంలో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. అనుకున్నటువంటి పనులు అనుకున్నట్టుగా పూర్తి చేసి అందరినీ కూడా ఆకట్టుకుంటారు. అందరి నుంచి ప్రశంసలను కూడా అందుకుంటూ ఉంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు దక్కుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దైవారాధన మాత్రం అస్సలు మానవద్దు. ఇక ఈ సమయంలో కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయండి. ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. వైరాగ్యం ధోరణి పక్కన పెట్టి ఉత్సాహంతో పనిచేయవలసిన సమయం ఇది. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఒక వార్త ఆనందాన్ని కలిగింపజేస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ మేలు చేస్తుంది. ఈ సమయం మీకు ఆరోగ్యం అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం విషయంలో శ్రద్ధగా ఉండటం ఉత్తమమని చెప్పుకోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో సూచితం ముందుకు సాగాలి. అంటే మీకు రాబోయేటటువంటి మంచి చెడు కూడా కొన్ని సూచనలను అందిస్తూ ఉంటుంది. ఆచితూచి అడుగులు వేయవలసి ఉంటుంది. ఇక మంచిని చేత పట్టుకొని చెడుని వదిలివేయవలసి ఉంటుంది. అధికారులతో నమ్రతగా ప్రవర్తించవలసి ఉంటుంది. మీరు చేయని పొరపాట్లకు నింద కూడా కొన్నిసార్లు పడవచ్చు, నిందను మోయవలసి రావచ్చు. అలానే మీకు ఈ నిందల నుండి బయటపడాలి అంటే గనక నవగ్రహాల ధ్యానం, ఆరాధన మేలు చేస్తుంది. వృత్తి వ్యాపారాల్లో లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తవుతాయి. ఆశించిన ఫలితాల కంటే మేలైన ఫలితాలను కూడా ఈ సమయంలో సింహరాశి వారు అందుకుంటారు. మీ రంగాలలో మీదే పైచేయి అవుతుంది. దైవ బలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా ఇక సింహరాశి వారికి ఉదయం 11 నుండి రాత్రి 11 మధ్యలో జరిగేది ఏమిటంటే సింహరాశిలో జన్మించినటువంటి గృహిణీలకు చాలా సాధారణంగా గడిచిపోతుంది. గృహిణీలు ఇది వరకు ఇబ్బందిగా ఫీల్ అయినా లేదా ఏదో హడావిడిగా గడిచిపోతుంది, ఈరోజు ఎలా గడుస్తుందో కూడా తెలియట్లేదు, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు అనుకునే వారికి కొంత అంటే ఉత్సాహంగా గడిచిపోతూ ఉంటుంది, అర్థవంతంగా గడిచిపోతూ ఉంటుంది. అలానే అనుకున్నటువంటి పనులలో కూడా విజయం అనేది దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో గృహిణీలు కూడా గృహిణీలు తమ పనుల్లో మంచి ఉత్సాహంగా గడిచిపోవడంతో పాటు కుటుంబం యొక్క మెప్పులను పొందుతూ ఉంటారు. కుటుంబం వీరిని ప్రశంసిస్తూ ఉంటుంది, వంట బాగా చేశారు అని. ఇలా మీకు ఉత్సాహంగా గడిచిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఇక వీరికి ఈ విధంగా గడిచిపోతుంది. అలానే అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంది. మంచి గోచార ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక సింహ రాశి వారిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, విద్యార్థులకి కూడా సాధారణంగా అలానే ఈ సమయంలో ఉత్సాహంగా గడిచిపోతుంది అని చెప్పుకోవచ్చు. అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఇక ఈ రాశి వారికి అనుకోనటువంటి శుభవార్తలు అందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మీరు ఊహించని శుభవార్తలు అనేవి వస్తాయి. ఈ సమయం మీకు శుభదాయకంగా ఉంది అని చెప్పుకోవచ్చు. శుభం అనేది ఈ సమయంలో ఉంటుంది. ఇక మీకు ఈ సమయంలో ఏదైనా చేపట్టినా సరే ఆ చేపట్టినటువంటి కార్యక్రమాలలో కూడా ఉన్నతమైనటువంటి స్థాయిని చేరుకుంటారు. ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతారు. ఇక ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. అద్భుతమైనటువంటి గోచారం నడుస్తూ ఉంది. గోచార ఫలితం అనేది అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి జీవితం అంతా కూడా అంటే ఏదో ఒక ఆలోచనతో గడిచిపోతూ ఉంటుంది అని ఆలోచనతో సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. కష్టపడితే మాత్రం తప్పకుండా ఇక సింహ రాశి వారికి ఉదయం 11 నుండి రాత్రి 11 మధ్యలో ఒక శుభవార్త అందుతుంది. అది ఏ రకమైనటువంటి శుభవార్త అయినా కావచ్చు, ఖచ్చితంగా శుభవార్త మాత్రం అందుతుంది అని చెప్పుకోవచ్చు.
ఇక తెలుసుకున్నారు కదా ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.